కంగ్రాట్స్ శివ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎలా తెలిసింది బీఆర్ఎన్ గురించి? మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ తీసుకొని వాళ్ళు ప్లేస్ అయ్యారు. ఓకే. వాళ్ళు పే చేసుకొని నన్ను సజెస్ట్ చేశారు సార్ మా ఫ్రెండ్. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? హ్యాపీ సార్. ఓకే. ఎంత వచ్చింది శాలరీ? హార్డ్లీ 25 సార్. 25,000 per month. సో అచీవ్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంది? ప్రాక్టీస్ ఒకటి, నెక్స్ట్ మంజు సార్ చాలా హెల్ప్ చేశారు సార్. ఓకే. మేము కోడింగ్ చేసినప్పుడు ఓకే. అండ్ ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా ఉంటుంది సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే. నువ్వు ఆల్రెడీ కోర్స్ చేశానన్నావు, ఇప్పుడు బీఆర్ఎఫ్ టెక్లో కోర్స్ చేసి జాబ్ తెచ్చుకోగలిగా. ఆ రెండింటికి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? అంటే నార్మల్ ఇన్స్టిట్యూట్కి మన బీఆర్ఎన్కి. అక్కడ జస్ట్ క్లాస్ చెప్పి వదిలేశారు సార్, ఇక్కడ అలా కాదు. ఓకే. చెప్పిన దాన్ని నెక్స్ట్ మేము చేసామా లేదా, ఓకే, నెక్స్ట్ అసలు ఏం చేస్తున్నాము, ఓకే, ఎవ్రీథింగ్ రెగ్యులర్గా చూస్తుంటారు సార్. ఓకే, అది మెయిన్. ఓకే. ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక డౌట్ ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా, జాబ్ వచ్చిద్దా రాదా అని. ఎట్లా ట్రస్ట్ చేసావు బీఆర్ఎన్ని? మెయిన్లీ హార్డ్ వర్కే సార్. డైలీ వాళ్ళు ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. ఓకే. ఆ తర్వాతనే మాలో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. నువ్వు జాయిన్ అయ్యే ముందు చాలా మంది సక్సెస్ వీడియోస్ చూస్తుంటావు యూట్యూబ్లో. ఇప్పుడు నీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ ఫీల్ నౌ? అంటే ఇంత త్వరగా వస్తా అనుకోలేదు సార్. ఓకే. వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? బెటర్ టు జాయిన్ బీఆర్ఎన్ సార్. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకొని వెళ్ళొచ్చు. బయట ఏంటంటే నేర్చుకునే కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఎంత వరకు ప్రాక్టీస్ చేస్తామో అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.